థ్యాంక్ యూ మాస్టర్స్. ఓం శ్రీ గురుభ్యో నమః. చెప్పండి, ఓం శ్రీ గురుభ్యో నమః. మన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవులకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. గురు ప్రార్థన చెప్తాను. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శతం తత్పదం దర్శతం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. మరి ఈరోజు శ్రీకృష్ణ పరమాత్ముడు అందించిన ఆ భగవద్గీత యొక్క జ్ఞానాన్ని, శ్లోకాన్ని తెలుసుకుందాము. ఫస్ట్ మనము భోజనం చేసేటప్పుడు, అంటే ముందు వంట మొదలైన దగ్గర నుంచి ఈ శ్లోకం స్టార్ట్ చేయాలి. అంతా బ్రహ్మ పదార్థమే. ప్రతిదీ కూడా మనం చేసే వస్తువు బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంధవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంధవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మైవ తేన గంధవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. మొత్తం విశ్వమంతా బ్రహ్మమయమే. చెప్పండి, విశ్వమంతా బ్రహ్మమయమే. అగ్ని బ్రహ్మము, వంట చేసే పాత్రలు బ్రహ్మము, వడ్డించేవారి బ్రహ్మము, వండేవారి బ్రహ్మము, భుజించేవారి బ్రహ్మము. బ్రహ్మ కర్మ సమాధిచే పొందిన ఫలము కూడా బ్రహ్మమే. మొత్తమంతా ఆ బ్రహ్మమయమే. మనం ఏ వస్తువులు వాడినా అన్నీ ఆ పరమాత్ముడి యొక్క దైవశక్తే. ఓకేనా? ఇంకొకసారి చెప్పుకుందాం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంధవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంధవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంధవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. మనం ఇంకొక శ్లోకం నేర్చుకుందామండి. ఉద్ధర రెండో శ్లోకము.
రెండో శ్లోకం చెప్పుకుందామండి. అందులో పేపర్లో ఉంటుంది. ఓకే. ఉద్ధరే ఆత్మనాత్మానం ఆత్మానమవసాధనాత్ ఆత్మైవ ఆత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మనః ఉద్ధరే ఆత్మనాత్మానం ఆత్మానమవసాధనాత్ ఆత్మనో ఆత్మబంధుర్ ఆత్మైవ రిపురాత్మనః ఉద్ధరే ఆత్మనాత్మానం ఆత్మైవ ఆత్మనో బంధుః ఉద్ధరే ఆత్మనాత్మానం ఆత్మానమవసాధనాత్ ఆత్మనో ఆత్మైకబంధుర్ ఆత్మైకరిపురాత్మనః. మళ్ళీ ఇంకొకసారి చెప్పుకున్న తర్వాత అర్థం చెప్పుకుందాం. మీనింగ్ చెప్పానండి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అంటే మనం ఏ పని చేసినా మనమే సొంతంగా చేసుకోవాలి. అవునా కదా? నిన్న అన్నీ మీరే సొంతంగా చేశారు. ఇవాళ విత్తనాలు నాటారు, నిన్న పెయింటింగ్ వేశారు, అన్నీ మనమే కదా. ఉద్ధరే ఆత్మానం అంటే మనల్ని మనమే ఉన్నతపరచుకోవాలి. మన పనులు మనమే చేసుకోవాలి. మన హోంవర్క్ మనమే చేయాలి. ప్రతిదీ మనం చేసుకున్నప్పుడే మనము ఉన్నతంగా ఎదుగుతాము. అవునా కదా? మన పనులు ఇంకొకరు చేస్తే మనమేమీ నేర్చుకోలేము కదా. అందుకని మన పనులు మనమే చేసుకోవాలి. మన హోంవర్క్ మనమే చేసుకోవాలి. అలాగే మనం తింటేనే మనము ఆకలి తీరుతుంది. అలాగే ప్రతిదీ కూడా మన యొక్క ఉన్నతిని మనమే పెంచుకున్నప్పుడే మనం అన్నీ నేర్చుకోగలుగుతాము. అన్నిటిలోని కూడా ఉన్నతిని మనం పొందగలుగుతాము. దానినే మనకి ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇంకొక 2 సార్లు ఈ శ్లోకం బాగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఉద్ధరే ఆత్మనాత్మానం అంటే మనల్ని మనము ఉన్నతపరుచుకోవాలి, ఉద్ధరించుకోవాలి. ఓకే. ఉద్ధరే ఆత్మనాత్మానం ఆత్మానమవసాధనాత్ ఆత్మనో బ్రహ్మ ఆత్మైవ రిపురాత్మనః ఉద్ధరే ఆత్మనాత్మానం ఆత్మానమవసాధనాత్ ఆత్మైవ ఆత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మనః ఉద్ధరే ఆత్మనాత్మానం ఆత్మానమవసాధయేత్ ఆత్మైవ ఆత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మనః ఉద్ధరే ఆత్మనాత్మానం ఆత్మానమవసాధనాత్ ఆత్మైవ ఆత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మనః ఉద్ధరే ఆత్మనాత్మానం ఆత్మానమవసాధనాత్ ఆత్మైవ ఆత్మనో బంధుర్ ఆత్మైకరిపురాత్మనః
ఈసారి మనం అందరం కలిసి పాడదామా? ఓకే. ఒకసారి పాడు చేద్దాం. ఉద్ధరే ఆత్మనాత్మానం ఆత్మానమవసాధనాత్ ఆత్మైవ ఆత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మనః. మరి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మనమే సొంతంగా ఏ పనులన్నా చేసుకోవాలి. మన హోంవర్క్ మనమే చేసుకోవాలి. మన ధ్యానము సాధనాత్ అంటే సాధన చేయాలి. ఎప్పుడైతే మనం ఎంత ఎక్కువ సాధన చేస్తామో అప్పుడు మన పనులన్నీ మనమే చక్కగా పూర్తి చేసుకుంటాము, ఎవ్వరి మీద ఆధారపడకుండా. మరి నిన్ను చెప్పుకున్న శ్లోకాలు 2 శ్లోకాలు ఒకసారి చెప్పుకుందాము. ఆ తర్వాత నేర్చుకున్న వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. యుక్తాహారం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మషు. సరే కూర్చోండి, స్ట్రైట్గా కూర్చుందాం. స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మషు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మషు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అర్థం నేను చెప్తాను సింపుల్గా, అది మీరు చెప్పండి. భగవద్గీత మధ్య మార్గాన్నే సదా బోధిస్తుంది. మితంగా ఆహారం, మితంగా విహారం, మితంగా ధర్మం సదా బోధిస్తుంది. మితంగా నిద్ర, మితంగా ధ్యానం, నిరంతరము మధ్య మార్గాన్ని భగవద్గీత బోధిస్తుంది. మేడంతో పాటు ఈ శ్లోకం ఎంతమంది చెప్పగలము? మనమే రిపీట్ చేద్దామా? ఎస్, 1 2 3 స్టార్ట్. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మషు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. చూసారా ఎంత బాగా వచ్చిందో? చాలా బాగా. ఎవరైతే సిన్సియర్గా చక్కగా స్పష్టంగా చెప్తున్నారో వారికి 1 ఉచ్చారణ పెరుగుతుంది, 2 విశుద్ధ చక్ర యాక్టివేట్ అవుతుంది, 3 చక్కగా ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. గట్టిగా చక్కగా స్పష్టంగా చెప్పాలి. మనకు చక్కగా మేడం పేపర్ కూడా ఇచ్చారు కదా, అది చూస్తూ చెప్పడానికి మనకు ఏమైంది? కొంతమంది ఫ్రెండ్స్ చూడండి చూడకుండానే వాళ్ళు చెప్పగలుగుతున్నారు. మళ్ళీ రిపీట్ చేద్దామా ఈ శ్లోకం? చాలా చాలా దీని మీనింగ్ మన అందరికీ జీవితాల్లో అవసరం. ఒకేసారి చెప్దాము చక్కగా. యుక్తాహార స్టార్ట్ చేద్దాం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మషు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. వెరీ గుడ్. సో థ్యాంక్ యూ. టైం కూడా. సో చక్కగా మేడం గట్టిగా చప్పట్లు కొడదాం సీతాకుమారి మేడంకి. మనము ఈరోజు క్యాంప్లో మన అందరి విశేషాలు,
ఈ 3 రోజులు మన అనుభవాలు ఇవన్నీ కూడా చెప్పుకోవాలి మేడం. అందుకనే మనం సమయం. థ్యాంక్ యూ సో మచ్. సో మరి మనం థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన మరి అందరికీ కూడా, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. ఈ 4 శ్లోకాలు కూడా మీరు చక్కగా నేర్చుకుని దాని అర్థాన్ని చదువుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే నిత్య జీవితంలో శ్లోకాలు కూడా 5 పంచవాయుల గురించి ఉన్నది. మీకు ఖాళీ ఉంటే అవి కూడా నేర్పిస్తాను బయట ఎక్కడన్నా దొరికితే. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సో మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటాం? సంగీతం. ఎందుకని? ఏం చెప్పుకున్నాం మనం? మ్యూజిక్ ఎలా ఉంటుంది మనం చేస్తే? హ్యాపీ అండ్ న్యూ వర్డ్స్ నేర్చుకుంటాం. అండ్ మనల్ని యాక్టివ్గా చక్కగా మనలో ఎక్కువ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యేటట్టు చేస్తుంది మన లైఫ్లో. అండ్ ఎప్పుడైతే మనం ఏదైనా హమ్ చేస్తామో, పాడతామో, మనలో నైట్రస్ ఆక్సైడ్ కూడా చక్కగా రిలీజ్ అవుతుంది. మరి ఎవరిని వెల్కమ్ చేయాలి? నో, ఎవరిని వెల్కమ్ చేయాలి? విజయదుర్గా మేడం. ఎస్, ఒకసారి గట్టి మనం వెల్కమ్ చేద్దాం మన స్టైల్లో. ఎస్ మేడం, వీఆర్ రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నిన్న ఎవరైనా నేర్చుకున్నది తర్వాత ఎప్పుడైనా రాత్రి కానీ ఎప్పుడైనా ప్రాక్టీస్ చేశారా? ఓకే, గుడ్. మనం దేంతో స్టార్ట్ చేయాలి? ఓకే, సరే. మరి మనం ఫస్ట్ సాపాసాతో స్టార్ట్ చేద్దాం. నాతో అంటారా, నేను చెప్పాక అంటారా? వెరీ గుడ్. అయితే 1 2 3 స్టార్ట్. సా పా సా పా సా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా చెప్పారు. అసలు సాపాస ఇంత బాగా చెప్పడం నేను ఇదే పిల్లల్ని చూస్తున్నాను. వెరీ గుడ్. మరి ఫస్ట్ సరళీస్వరం నిన్న నేర్చుకున్నాం కదా, అదొక్కసారి చెప్పుకొని రెండో దానికి వెళ్దాం, సరేనా? ఓకే, ఏంటి ఫస్ట్ సరళీస్వరం? సరిగమ పదనిస సనిదప మగరిస. ఓకే, మరి ఈ సరిగమ పదనిస అన్న ఒక్కొక్క అక్షరంకి దానికి పేర్లు తెలుసుకుందామా ఇవాళ? సా అంటే షడ్జమము అనండి. రి రిషభము, గా గాంధారము, మా మధ్యమము, పా పంచమము, దా దైవతము, నీ నిషాదము. ఓకే, ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది చెప్పేసి ఫస్ట్ది నాతో అంటారా? గుర్తుంది కదా నిన్నటిది? ఓకే, 1 2 3. తాళంతో అంటారా? మరి గుర్తుందా తాళం? ఓకే, ఏం తాళం? ఏమేంటి? ఒక లఘువు, 2 ధృతాలు. లఘువు అంటే ఒక దెబ్బ, ఈ 3 వేళ్ళు, చిటికిన వేలు, ఈ వేలు, ఈ మధ్య వేలు, రింగ్ ఫింగరు, మిడిల్ ఫింగర్. 1 2 3 4. 1 2 1 2. ఓకే, లఘువు, ఒక లఘువు, 2 ధృతాలు. లఘువు అంటే 4 లెటర్స్, ధృతం అంటే 2 లెటర్స్. ఓకే, గుర్తుంది కదా? స్టార్ట్ చేస్తారా? 1. రెడీ? 1 2 3 స్టార్ట్. సా రే గా మా పా దా
నీ సా సా నీ దా పా మా గ రే సా. గుడ్, చాలా బాగా వచ్చేసింది. రెండోది నేర్చుకుందాం. రెండోది ఏంటి అంటే సరిగమ సరి సరి చెప్పండి ఒక్కసారి నోటితో. సరిగమ సరి సరి సరిగమ పదనిస సనిదప సని సని సనిదప మగరీస. ఇవి ఒక 10-15 ఆర్డర్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఉండొచ్చు. మీరు ఇంకొకటి కూడా తెలుసుకొని ఉండొచ్చు. సెకండ్ది సరిగమ సరి సరి. రెండో స్పీడ్లోకి వెళ్దామా? ఓకే సరే. సరిగమ పదనిస ఫస్ట్ సరళి స్వరం నిన్న నేర్చుకున్నాం కదా. ఇది మీరు పాడింది ఫస్ట్ స్పీడ్ అంటారు. సో దీనికి 3 స్పీడ్స్ ఉంటాయి. దానికి రెండో స్పీడ్ మూడో స్పీడ్ కూడా అంటే మంద్రస్థాయి, మధ్యమ స్థాయి, తారస్థాయి 3 స్పీడ్స్ ఉంటాయి. మనం పాడింది మంద్రస్థాయి అన్నమాట. ఇప్పుడు మధ్యమ స్థాయి, తారస్థాయి 2 స్పీడ్స్ కూడా మనం నేర్చుకోవచ్చు. సెకండ్ స్పీడ్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఫస్ట్ స్పీడ్లో ఒక దానికి ఒక్కొక్క అక్షరం మీరుకి ఒక్కొక్క స రి గ మా ఒక్కొక్క అక్షరం పాడారు కదా. రెండో స్పీడ్లో ఏం చేస్తామంటే సరి గమ పద నిస అంటే ఒక్కొక్క దానికి 2 అక్షరాలు గ్యాప్ తీసుకోవాలి, 2 అక్షరాలు పాడాలి. అర్థమైందా? నేను మీకు చూపిస్తాను. సరి గమ పద నిస సరి సని దప మగ రిస. ఓకే, అర్థమైంది కదా. ఒక లఘు 2 ధృతాలు కదా, 4 + 2 + 2. ఓకే, కానీ ఇప్పుడు మనం సెకండ్ స్పీడ్లో ఏంటంటే ఒక్కొక్క దానికి 2 అక్షరాలు వెళ్తాయి. సరి గమ పద నిస సని దప మగ రిస. అర్థమైంది కదా. ఓకే, స్టార్ట్ చేస్తారా? మరి నాతో పాటు అనేస్తారా? గుడ్. ఓకే, చెప్పిన తర్వాత అంటారా? సరి గమ పద నిస సాని దప మగ రిస. మళ్ళీ చెప్తాను, అబ్జర్వ్ చేయండి, ఇటే చూడండి. సరి గమ పద నిస సాని దప మగ రిస. అర్థమైంది కదా. అర్థమైందా? ఇంకోసారి చెప్పాలా? అక్కర్లేదు కదా. ఓకే, ఇప్పుడు రెడీ 1 2 3 నాతో పాడేస్తారా? ఓకే, గుడ్. స్టార్ట్. సరి గమ పద నిస సాని దప మగ రిస. మళ్ళీ సరి గమ పద నిస సాని దప మగ రిస. సరి గమ పద నిస సాని దప మగ రిస. వచ్చేసింది కదా. థర్డ్ స్పీడ్ నేర్చుకుందామా? ఇప్పుడు ఏమిటవుతాయంటే ఫస్ట్ స్పీడ్లో ఒక్కొక్క అక్షరం, సెకండ్ స్పీడ్లో 2 అక్షరాలు, థర్డ్ స్పీడ్లో 4 అక్షరాలు డబల్ అవుతాయి. 1 2 అయ్యింది, 2 4 అవుతాయి. అర్థమైంది కదా. చూపిస్తాను చూడండి. సరిగమ సరిగమ పద నిస సని దప మగ రిస. సరిగమ పద నిస సని దప మగ రిస. ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేశారు? సరిగమ పద నిస సని దప మగ రిస ఒకసారే చెప్పారు కదండి. ఇప్పుడు 2 సార్లు అన్నారు ఏంటి అని డౌట్ రావచ్చు కదా. ఎందుకంటే
మనం ఒక లఘువు 2 ధృతాలు కదా ఆది తాళం అంటే. మరి ఈ లెటర్స్ మీకు ఒక లఘువు 2 ధృతాలకి థర్డ్ స్పీడ్లో 4 అక్షరాలు వెళ్తాయి కాబట్టి ఆ తాళం కంప్లీట్ చేయాలంటే సెకండ్ టైం రిపీట్ చేస్తేనే అది కంప్లీట్ అవుతుంది. అర్థమైంది కదా? సరిగమ పదని సని దప మగరి స. మరి ఈ వండిపోయే కదా, ఇక్కడతో ఇవి అయిపోయింది. అర్థమవుతుందా? సరిగమ పదని సని దప మగరి స, ఇక్కడతో లఘు అయిపోయింది. మరి 2 ధృతాలు ఏవి? అందుకని మళ్ళీ రిపీట్ చేయాలి. సరిగమ పదని సని దప మగరి స. అర్థమైంది కదా? అర్థమైందా? ఓకే. ఇప్పుడు కూడా నాతో పాడేస్తారా? రెడీ? 1 2 3 స్టార్ట్. సరిగమ పదని సని దప మగరి స, సరిగమ పదని సని దప మగరి స. అగైన్ సరిగమ పదని సని దప మగరి స, సరిగమ పదని సని దప మగరి స. అర్థమైందా మేడం? మేము 3 స్పీడ్లు ఒకేసారి పాడతాం. ఒకేసారి 1 by 1. రెడీ? 3 స్పీడ్స్ పాడదామా? అలర్ట్గా, చక్కగా, ఇష్టంతో ఎంజాయ్ చేసి చెప్దాం. ఓకే? 1 by 1 మనం కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ది ఏంటి? ఒక దెబ్బకు 1 అక్షరం. రెండవ స్పీడ్లో 1 దెబ్బకు 2 అక్షరాలు. మూడో స్పీడ్లో 4 అక్షరాలు. సో క్లారిటీ ఉంది కదా మనకి? మనం చాలా క్విక్ లెర్నర్స్ కదా. పాడదామా? ఎస్ మేడం, వీఆర్ రెడీ. వెరీ గుడ్. సరే, అయితే నాతోనే పాడేస్తారా? మళ్ళీ మీకు చెప్పాలా? వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఫస్ట్ ఏ స్పీడు? ఫస్ట్ స్పీడ్లో పాడాలి. అంటే ఒక్కొక్క అక్షరం చెప్పారు కదా. ఓకే, అది తాళం వేయాలి. సరే గా మా పాద నీ సా సా నీ ద ప మా గ రే సా. నెక్స్ట్ సెకండ్ స్పీడ్. సరి గ మ పద నీ సా సా నీ ద ప మా గ రే సా. నెక్స్ట్ థర్డ్ స్పీడ్. సరి గ మ పద ని స ని ద ప మ గ రి స, సరి గ మ పద ని స ని ద ప మ గ రి స. వెరీ గుడ్. ఎట్ ఏ స్ట్రెచ్ 3 స్పీడ్స్, ఒక సరళీశ్వరాన్ని 1 డేలో నేర్చేసుకున్నారు. మీకు మీరే శబాష్ శబాష్. ఎందుకంటే సంగీతం స్టార్ట్ చేసి సాపాస నేర్పించి ఒక సరళీశ్వరాన్ని నేర్పించి వాళ్ళకి శృతి నిలబడడానికి ఒక్కొక్కళ్ళకి కనీసం నేను నేర్చుకున్నప్పుడు 1 నెల అంతా అదే నేర్పించారు కదా మా గురుగారు. కానీ మీరు ఒక 24 అవర్స్లో నేర్చేసుకున్నారు. వెరీ గుడ్. దీన్ని ఇలాగే కంటిన్యూ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా సంగీతం నేర్చుకోండి. సంగీతం అనేది మనకి ఆ ఫోకసింగ్ పెంచుతుంది, కాన్సన్ట్రేషన్ పెంచుతుంది, మెమరీ పవర్ పెంచుతుంది. దేని మీదైనా మీరు స్టడీ, ధ్యానం కూడా చాలా చక్కగా సంగీతం నేర్చుకున్న వాళ్ళకి వెంటనే కుదురుతుంది. ఓకే, నేర్చుకుంటారు కదా? ఎస్. ఎంతమంది నేర్చుకుంటాం? నిజంగా నేర్చుకునే వాళ్ళే అన్నగానే ఎత్తకూడదు. నిజంగా ట్రూత్ఫుల్గా ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది నేర్చుకోవాలి. యూట్యూబ్లో నేర్చుకోవచ్చు, టీచర్ని ఆన్లైన్లో, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళొచ్చు. రాజశేఖర్ అన్నీ కూడా నేర్చుకుంటాడంట. ఎస్, మేము అందరూ నేర్చుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అవకాశం కూడా కొంత ఇస్తున్నాము. ఫ్రీగానే ఆన్లైన్ నేర్పించడం జరుగుతుంది. ఆ లింక్ మేడం పోస్ట్ చేస్తారు మన వాట్సాప్ గ్రూప్లో. సో ఆన్లైన్ లింక్లో మనం జాయిన్ అయ్యి చక్కగా నేర్చుకుందాం. మీరు ఎవరైనా నేర్చుకోదలుచుకుంటే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. ఎస్ మేడం, థ్యాంక్ యూ. ఎలా చేద్దాం? థ్యాంక్ యూ ఎలా ఇద్దాం? ఫుల్ 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 ఫుల్. థ్యాంక్ యూ మేడం. ఎస్, మరి ఎస్, ఓకే, వెంటనే కంట్రోల్. ఎస్. సో మరి మనకి అసలు ఈ సమ్మర్ క్యాంప్ వశిష్ఠ గౌతమిలో కావాలంటే కావాలి, చేద్దామంటే చేద్దాం, చెయ్యాల్సిందే అని మనల్ని పట్టుబట్టి ఈ క్యాంపు జరిగేటట్టు చేశారు కృష్ణవేణి మేడం.
సో మేడం మేము మా అందరికీ అమ్మమ్మ, నాకు కాదు వాళ్ళందరికీ. సో కృష్ణవేణి అమ్మమ్మని మనం ప్రేమగా చక్కగా మన స్టైల్లో ఇన్వైట్ చేద్దాం. మనకు ఒక చక్కటి పాట నేర్పించడానికి వస్తున్నారు. ఎలా వెల్కమ్ చేద్దాం? స్వాగతం. అందరికీ థ్యాంక్ యూ అండి. నేను చిన్న పాట నేర్పిస్తానని అడిగాను మహేశ్వరి మేడంని. చక్కగా అంటే ఇది చాలా చిన్న పాట అంటండి. చిన్న పాట, చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. అందరికీ తెలిసిందే, మనందరికీ తెలిసిందే. ఈ పాటని గాంధీ మహాత్ముడు ప్రతిరోజు పాడుకునేవారంట. అలాగే మన పితామహ పత్రిజీ కూడా ధ్యానం క్లాసుల్లో తరచుగా మా అందరి చేత పాడిస్తూ ఉండేవారు అన్నమాట ఈ పాట. ఓకేనా? చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. తర్వాత మీరు యూట్యూబ్లో కూడా చూసి ఈ పాట నేర్చుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్తాను, మీరు అందరూ అనండి. ఓకేనా? ఈశ్వరి అల్లా తేరేనామ్ అని ఉంటుందన్నమాట అండి ఈ పాటలో. అంటే గాంధీ మహాత్ముడు ప్రతిరోజు కూడా ఈ పాటని ఎంతో ఇష్టంగా పాడుకునేవారంట. ఈశ్వరుడు అన్నా అల్లా అన్నా అంతా ఒక్కటే, అందరికీ ఒకటే దైవం, దేహమే దేవాలయం, ఆత్మే దైవం అని అందరికీ ఒకటే దైవం అనే మీనింగ్ ఉంటుందన్నమాట అండి ఈ పాటలో. ఓకేనా? నేను చెప్తాను, అందరూ అందాం. రఘుపతి రాఘవ రాజారాం, ईश्वर अल्लाह तेरे नाम, सबको सन्मति ते भगवान। ईश्वर अल्लाह तेरे नाम, सबको सन्मति ते భగవాన్. ఓకే అండి, ఇప్పుడు నేను అంటాను, మళ్ళీ అందరూ అందాం. ఇది పల్లవి, తర్వాత చరణం. మళ్ళీ రిపీట్ చేద్దామని. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ఈశ్వర అల్లా తేరే నాम, सबको सन्मति ते भगवान। ईश्वर अल्लाह तेरे नाम, सबको సన్మతి తే భగవాన్. అందరికీ మంచి బుద్ధిని ప్రసాదించు భగవంతుడా అని ఈశ్వరుడికి చేసే ప్రార్థన అన్నమాట అండి ఇది. ఓకే అండి, ఇది పల్లవి, తర్వాత చరణం. సుందర విగ్రహ మేఘశ్యాం, గంగా తులసి సాలగ్రాం, భద్రగిరీశ్వర సీతారాం, భక్తజన ప్రియ సీతారాం, रघुपति राघव राजाराम, पतित पावन सीताराम, ईश्वर अल्लाह तेरे नाम, सबको सन्मति ते भगवान। ईश्वर अल्लाह तेरे नाम, सबको సన్మతి తే భగవాన్. ఇంకొక చిన్న చరణం ఉంటుందండి. జానకి రమణ సీతారాం, జయ జయ రాఘవ సీతారాం, जानकी रमण सीताराम,
జయ జయ రాఘవ సీతారాం. ఓకే అండి, అందరూ కలిపందాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. ईश्वर अल्लाह तेरे नाम सबको सन्मति ते भगवान. ईश्वर अल्लाह तेरे नाम सबको सन्मति ते भगवान. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ పాట Yes. చక్కగా అందరూ నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. మన పిఎంసిలో పితామహ స్వయంగా పాడిన పాటలు అద్భుతమైన పాటలు ఉన్నాయి, ఎంతో మీనింగ్ కలిగిన పాటలు ఉన్నాయి. పిఎంసిలో మీరు రఘుపతి రాఘవ రాజారాం అని కొడితే చాలా, మేడం చెప్పినట్టుగా సార్ అప్పట్లో ఏ ప్రోగ్రాం చేసినా ఈ పాట ఖచ్చితంగా పాడేవాళ్ళు. సో మనం కూడా చక్కగా నేర్చుకున్నాం అనుకోండి, ఎంతో మీనింగ్ ఉంది కదా. సర్వం అంతా ఒకటే, అందరు భగవంతుడని. హలో, హాయ్. మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినడం లీడర్స్ యొక్క ఫస్ట్ లక్షణం. ఎవరు మాట్లాడినా అది చక్కగా శ్రద్ధగా వినాలి. మన చెవులకి ఏమైనా డోర్ ఉందా? వినాలి. పెదాలకు ఉంది లిప్స్, అవసరం లేనప్పుడు నోరు చక్కగా మూసేసుకోమని. చక్కగా వినాలి, వింటే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. చక్కగా అడిగి మరీ ఇష్టంగా నేర్పించారు, థ్యాంక్ యూ. సో పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ధ్యానం చేయకముందు వేరు, ధ్యానం చేశాక అన్ని భయాలు పోగొట్టుకొని చక్కగా సంగీతం నేర్చుకోవడం, మంచిగా డ్యాన్స్ నేర్చుకోవడము, డ్రైవింగ్ నేర్చుకోవడము, ఏదైతే వారి వల్ల కాదు అనుకున్నారో అవన్నీ నేర్చుకుంటున్నారు. సో ఒకసారి మొత్తం మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఎవరు ఏది చేపట్టాలనుకున్న సంపూర్ణ మద్దతుతో ఒక విశ్వజనిత వసుదైక కుటుంబంగా సాగుతున్నదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఇక్కడ అందరూ కూడా ఎంతో ఇష్టంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో వారందరికీ ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ ప్రపంచాన్ని పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్, ఏ జీవి హింసించబడకూడదు అనేదే మన సొసైటీ యొక్క ముఖ్యమైన, ఈ మూడు కూడా మన సొసైటీ యొక్క ముఖ్యమైన లక్ష్యాలు. సో మరి ఇంత అద్భుతమైన లక్ష్యాలతో మనం ఈరోజు ప్రపంచమంతా ధ్యానం చెప్తున్నాం. ఆ మైండ్ఫుల్నెస్, వితౌట్ ఇన్నర్ పీస్ దెర్ ఈజ్ నో వరల్డ్ పీస్. మనం శాంతి లేనప్పుడు ఇతరులకు ఆ శాంతిని మనం అందించలేం. సో అవర్ మోటో ఇన్నర్ పీస్ టు వరల్డ్ పీస్, ఇన్నర్ పీస్ టు ఎస్, వీఆర్ ఆల్ ద స్పిరిచువల్ వారియర్స్. అవునా? ఈ బాల వికాస్ క్యాంప్స్ నేనైతే ఆర్గనైజ్ చేస్తున్నది కేవలం ఆ మోటోతోనే. దలైలామా తెలుసా అందరికీ? టిబెటన్ గురు. ఆయన ఏం చెప్పారు తెలుసా? ఇఫ్ ఎవ్రీ 8-year-old చైల్డ్ టాట్ మెడిటేషన్ ఇన్ 1 generation వీ కెన్ ఎలిమినేట్ వైలెన్స్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ప్రతి 8 ఏళ్ళ పిల్లవాడు కానీ ధ్యానం నేర్చేసుకుంటే హింసని ఒక్క తరంలోనే ఈ ప్రపంచం నుంచి పారద్రోలవచ్చు అన్నారు. ఎంత అద్భుతం కదా! అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. సో ఇది చక్కగా మనము ఈ ప్రపంచం నుంచి ఆ హింసని పారద్రోలడానికి పిల్లలుగా మనం ఉన్నప్పుడే ఈ ధ్యానము, ఏదైతే మనం ఆత్మజ్ఞానము తెలుసుకుంటామో మనం ఫస్ట్ హ్యాపీగా జీవిస్తాం. చక్కగా మనం రెస్పాన్సిబుల్గా, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీతో అన్నీ నేర్చుకుంటాం. అప్పుడు ఏదైనా మనం సాధిస్తాం. ఓకే? సో మీ అందరికీ ఒక కార్డు ఇచ్చారు, అదేంటి? అఫర్మేషన్స్ కార్డ్. ఎస్. సో నిన్న మనం అఫర్మేషన్స్ చెప్పుకున్నాం, పవర్ ఆఫ్ వర్డ్స్. ఒక్కొక్క పాజిటివ్ వర్డ్ మన నయీం, మిగతా సెషన్ నువ్వు చెప్తారా నాన్న? అఫర్మేషన్ ఇంపార్టెన్స్ నువ్వు చెప్తావా? నిజంగానే అడుగుతున్నా. నువ్వు చేస్తున్నావు కదా ఆల్రెడీ. సిగ్గుపడుతున్నాడు ఇంకా మనోడు. నెక్స్ట్ టైం నువ్వు డెఫినెట్గా చెప్పాలి. ఓకే? బికాస్ యు ఆర్ డూయింగ్ ఇట్. నేను చాలా బాగా రాసావు కూడా అఫర్మేషన్. సో నిన్న మనందరం రాసాము అఫర్మేషన్స్. ఇది చూడండి, అందులో మీ బాబు
అది చూడు ఒకసారి, అందులో ఏముందో. మధ్యలో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించడానికి ఉందా? అక్కడ మీ ఫోటో ఏదైతే మీరు తీసుకొచ్చారో ఆ ఫోటో అక్కడ అంటించుకోవాలి. సో అది మీరే అని అర్థం అన్నమాట. ఐ యామ్ ఏముంది అందులో? ఐ యామ్ కైండ్, ఐ యామ్ బ్రేవ్, ఐ యామ్ స్ట్రాంగ్, ఐ యామ్ ఎస్. సో ఇవన్నీ రోజు ఆ కార్డు మీరు చక్కగా ఎక్కడైతే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో మీ స్టడీ టేబుల్ దగ్గర కానీ లివింగ్ ఏరియాలో కానీ పెట్టుకొని రోజు వెళ్ళి ఈ అఫర్మేషన్స్ మనస్ఫూర్తిగా రిపీట్ చేయాలి. ఆ చేసినప్పుడు ఐ యామ్ గ్రేట్ఫుల్, ఐ యామ్ యూనిక్ పనిచేస్తుందా? ఎలా ఉండాలి? ఆనందంగా, జాయ్ఫుల్గా, విత్ ఫీలింగ్ చెప్పాలి. ఎనీథింగ్ విత్ ఫీలింగ్ అండ్ ఎక్స్ప్రెషన్. యూనివర్స్ ఎస్ ఈయన యూనిక్ అవ్వాలనుకుంటున్నాడు, ఎస్ యూ విల్ బీ యూనిక్, మనల్ని యూనిక్ చేసేస్తుంది. ఐ యామ్ సో గ్రేట్ఫుల్, ఎప్పుడు కృతజ్ఞత ఉండే రకంగా మన లైఫ్లో బోల్డ్ మంది మనకు వచ్చి సహాయం చేసేస్తారు. ఎందుకు? మనం గ్రేట్ఫుల్గా ఉండడానికి డిసైడ్ అయిపోయాం. ఐ యామ్ టాలెంటెడ్, అంతే. మీరు ఏది చేసినా చాలా బాగా మనం చేయగలుగుతాం. ఐ యామ్ యునీక్, సో మనం ఏం చేసినా ఒక ప్రత్యేకంగా ఉంటుంది, మనకైనా ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఐ యామ్ కరేజియస్, ఎస్ నాకు ధైర్యం, నేను ఎప్పుడు ధైర్యశాలిని, అలానే అయిపోతాం. భయం పోతుంది, మనకేం కావాలో అందులో రాసేసుకున్నాం. సో అవన్నీ రోజు మనం చదువుతుంటే అలా అయిపోతాం. సో ఈ కార్డ్స్ అన్నీ, సో ఇది ఈ కార్డు మనం చక్కగా చిన్న లామినేషన్ చేయించి అక్కడ స్టిక్ చేసేసుకుంటే మనము మన బ్రదర్సు ఇంట్లో మదర్ ఫాదర్ ఎవరికొద్దు ధైర్యం, ఎవరు ఆనందంగా ఉండదలుచుకోరు కదా, అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలనుకుంటారు. సో ఇది అందరూ చదవచ్చు మన ఇంట్లో ఉన్నవాళ్ళు. సో మీరు ఇవి జెరాక్స్ తీయించి మీ ఫ్రెండ్స్కి కూడా ఇవ్వచ్చు. ఏదైనా బర్త్డే కానీ ఏదైనా గిఫ్ట్ అనుకోండి, ఊరికనే మనం ఒక చాక్లెట్లో వేరేది ఇస్తే అప్పుడే అయిపోతుంది. ఇది ఇస్తే వాళ్ళ లైఫ్ మారిపోతుంది, వాళ్ళు కూడా టాలెంటెడ్గా అవుతారా లేదా, కరేజియస్గా. సో మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇలానే అయిపోయారు అనుకోండి, ప్రపంచం ఎంత బాగుంటుంది. సో ఇది చేద్దామా? మన కార్డ్స్ ఇలా పట్టుకొని అందరూ ఒకసారి డయాస్ దగ్గరకు వచ్చి ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. పిల్లలందరూ కొందరు ఇక్కడ నించోవాలి, కొందరు ఇక్కడ కూర్చోవాలి, కొందరు నీల్ డౌన్ చేయాలి, కొందరు వెనక ఉండాలి. అందరం కలిపి ఒక గ్రూప్ ఫోటో. సో వాలంటీర్స్ ప్లీజ్ హెల్ప్ అస్. చిన్నపిల్లలందరూ ఇక్కడ కూర్చుని పోవాలి, చిన్నపిల్లలు లైన్గా వచ్చి కూర్చుని పోవాలి. స్ట్రైట్గా కూర్చోండి, ఇంకా కూర్చో. బాబు ఇలా రా నాన్న. ఆ చైర్ తీసి నాన్న, చైర్ తీసే. సో మనకి ఒక మెమరీ ఈ బాల వికాస్ సమ్మర్ క్యాంప్లో, ఎస్ నేను చాలా పాజిటివ్ అఫర్మేషన్స్ తీసుకొని చాలా అద్భుతమైన వ్యక్తిగా మారిపోతున్నాను అని మనకు ఒక మెమరీ. కూర్చోమ్మా. కొందరు అక్కడ రాజశేఖర్ కింద కూర్చుంటే వస్తామా, కొందరు ఆ కింద కూడా కూర్చోవచ్చు సార్, కొందరు కింద కూడా కూర్చోవచ్చు. ఇక్కడ రారు వెనుకున్న వాళ్ళు ఎవరు. గో కొంతమంది కింద కూర్చుందాం. పొడవుగా ఉన్నవాళ్ళు ముందుకెళ్తే కనిపిస్తారు చాలా బాగా, నిజంగానమ్మా. వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. హలో, దేనికి నిలబడ్డావు పాపా? వదిలేయండి, ఇంకా ఎంతమంది వస్తే వాళ్ళతో తీసేయండి అబ్బా. ఆ వెనకున్న వాళ్ళు ఎవరు రారు. సరే వచ్చేవాళ్ళు వస్తారు, అలా ఉంటారు వెనక.
ఓ మంచి ఫోటో తీద్దామన్నా మీరు ఎలా కోఆపరేట్ చేయరు. వెళ్ళండి. సార్ 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 మీ కార్డు మీ చెస్ట్ దగ్గర పెట్టుకోవాలి. మీ ముఖాలకు అడ్డంగా ఉంటే మీ బ్యూటిఫుల్ ఫేస్ ఎలా కనిపిస్తుంది? కార్డు చూడండి, ఇలా ఇలా నన్ను చూడండి ఒకసారి. 2 ఎడ్జెస్ ఇలా పట్టుకొని ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వచ్చాయి కదా మేడం, కనిపిస్తుంది కదా. గ్రాడ్యుయేషన్ ఫంక్షన్లో పెద్ద పెద్ద యూనివర్సిటీలో కూడా ఇలా హడావుడి ఉండదు. పేరెంట్స్ హ్యాపీనెస్. ఈ ఫోటో మనకి నేను గ్రూప్లో షేర్ చేస్తాను. పిఎంసీలో ఉంటుంది, ఇదంతా లైవ్ వెళ్తుంది చక్కగా. మీరు కోఆపరేట్ చేయాలి. నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్ళాలి. పేరెంట్స్ ఈ ఫోటో గ్రూప్లో పెడతాను, ఈ ఫోటో గ్రూప్లో వెళ్తుంది. ఓకే, ఒక నిమిషం. ఓకే, కృష్ణవేణి మేడం, మేడం ఎవరైతే వాలంటీర్ వెనక్కి రండి మేడం, రండి. ఎవరు? సీతాకుమారి మేడం, మన లక్ష్మీ మేడం ఉన్నారా ఇక్కడ? పసలపూడి లక్ష్మీ మేడం రావాలి. విజయదుర్గ మేడం, మేడం మీరు రండి. వాళ్ళు తీస్తారు, నేను గ్రూప్లో పెడతాను, రండి. మల్లేష్ సార్, యు ఆర్ మోస్ట్ ఎలిజిబుల్, ప్లీజ్ కమ్. శివ సైడ్ ఉండండి సార్, మీరు రండి. సిన్సియర్గా వాలంటీర్ చేశారు. మీరు వెళ్ళిపోండి అమ్మా. ఎవరు పని చేస్తారో వాళ్ళే, పని దొంగలు వద్దు. ఎస్, ఓకే. ఏంటి మన స్మైల్ మార్క్? ఏ బి సి డి ఈ. మీరు అన్నవైపు చూడాలి, అన్నవైపు. శ్యామలా మేడం రావాలి. శ్యామలా మేడం, ఏలూరు శ్యామలా మ్యామ్. ఎస్, థ్యాంక్ యూ ఆల్ లిటిల్ స్టార్స్. మేము ఇంకొక పోజ్ కూడా ఇస్తాం, మాకు ఫోటో కావాలి. వాట్ ఈస్ దట్? వీ ఆల్ సెండ్ అవర్ పీస్ టు ద వరల్డ్, హార్ట్ సింబల్. ఓకే, కార్డ్ అలాగా మీ అక్కడ కింద పెట్టుకోండి. లెట్ us పోజ్ విత్ హార్ట్ సింబల్. ఇలా ఇలా ఇలా. అమ్మ ఏలూరు శ్యామలా మేడం ఉంటే పిలవరా? అమ్మయ్య లక్ష్మీ మేడం వచ్చారు.
లుక్ ఎట్ అన్న రాజశేఖర్ అన్న. అమ్మా అక్కడ ఒకరు డైరెక్షన్ ఇచ్చినప్పుడు మీరు అన్ని వైపుల నుంచి పిలిస్తే మొత్తం డిస్ట్రాక్ట్ అవుతారు. ఈ ఫోటో నేను గ్రూప్లో షేర్ చేస్తాను. మనకు టైం లేక నేను ఫోటోలు కూడా పెట్టలేకపోతున్నాను. వన్స్ ఈవినింగ్ క్యాంప్ అయ్యాక అన్నీ అప్లోడ్ అవుతాయి. ఓకే, ఇవన్నీ మనకు మెమరీస్ కదా. మీరు ఎవరైనా తీసినా అందులో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థమ్స్అప్ అంట సీతా ఆకుల మేడం, థమ్స్అప్. కదిలిపోయారు వీళ్ళు. సరే ఉన్నవాళ్ళు అలా పెట్టేద్దాం, కంగారు ఎక్కువ మన కిడ్స్కి. ఒక్క నిమిషం. ఓకే, లెట్ us clap. ఎస్ ఓకే. పేరెంట్స్ చైర్లన్నీ తీసి పక్కన పెట్టేద్దాము ప్లీజ్. వాళ్ళు ఇప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టైం, చైర్స్ అన్నీ పక్కన పెట్టేద్దాం సార్. బయో బ్రేక్. పిల్లలు హలో, హాయ్, హలో, హాయ్. బయో బ్రేక్ తీసుకుందాం. 5 minutes బయో బ్రేక్. వాష్రూమ్స్ కానీ వాటర్ కానీ వెళ్ళండి. ఈలోగా చైర్స్ అన్నీ పక్కన పెట్టేద్దాం. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. బయో బ్రేక్ వెళ్ళడానికి కాళ్ళు పనిచేస్తే చాలు, నోర్లు అక్కర్లేదు. చైర్లు పేరెంట్స్కి వచ్చి హెల్ప్ చేయాలి. పేరెంట్స్ అండ్ పెద్ద పిల్లలు ఆ సైడ్కి పెట్టేద్దాం మేడం, గోడకి. నాకు ఈ పాపతో రాజశేఖర్ గారు, ఈ పాపతో ఒక ఫోటో కావాలి. మెడిటేషన్ కానీ గ్రాటిట్యూడ్ కానీ ఎక్సలెంట్గా చేసింది. సో ఈ అబ్బాయి విజన్ బోర్డ్ ఇక్కడ ఉన్న వాళ్ళు చూడండి, చక్క 3 గోల్స్ ఉన్నాయి. తను తీసుకున్నాడు. తన గిటార్ నేర్చుకోవడం ఇష్టం, అందుకని గిటార్ బొమ్మ వేసి ఐఎమ్ ఏ రాక్ స్టార్ అంటే బాగా చేస్తేనే కదా రాక్ స్టార్ అవుతారు. సో నేను బాగా నేర్చుకుంటాను, గిటార్కి వెళ్తాను కాదు, ఐఎమ్ ఏ రాక్ స్టార్. సింపుల్ స్టేట్మెంట్, గిటార్ దాన్ని ఇది చేస్తూ. అండ్ వీడు ఫ్రూట్స్ అవి సరిగా తింటంట, అందుకని అది కొత్తగా బాగా నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఐ ఈట్ ఏంటన్నా డైట్ హెల్దీ ఫుడ్ డైలీ, ఐ ఈట్ హెల్దీ ఫుడ్ డైలీ అని పెట్టుకున్నాడు. ఆ ఫ్రూట్స్ బొమ్మలు వేసుకున్నాడు. ఐ యామ్ హెల్దీ బాయ్. సో ఆ గోల్ 2 లింక్ ఉంది ఒకదానికొకటి. హెల్దీ బాయ్. ఎస్, తన విజన్ బోర్డ్ కూడా చాలా అంటే అర్థమైతే చాలు. ఇంత మనం ఏదో ఉండక్కర్లేదు విజన్ బోర్డ్స్కి. చూడండి సింపుల్గా తనకు దొరికిన పిక్చర్స్ తోటి తన గోల్ అక్కడ వచ్చేటట్టుగా చాలా క్లియర్గా రాసుకున్నాడు తను కూడా. అండ్ ఇంకో అమ్మాయి విజన్ బోర్డ్ మీరు చూడాలి ఎంత క్లారిటీగా. తన బాడీ గోల్స్ ఏంటి, కెరీర్ గోల్స్ ఏంటి, తనకు ఏం కావాలి అవన్నీ కూడా తను చాలా చక్కగా. ఐ ఓర్ ఏ న్యూ యాపిల్ వాచ్, మళ్ళీ ఏ కంపెనీ వాచ్ కావాలో కూడా ఫిక్స్ చేసుకుంది. ఐఎమ్ ఏ హెల్దీ ఈటర్, తాగుతున్నట్టుగా అక్కడ. సో ఐ హ్యావ్ ఏ న్యూ యాపిల్ ఫోన్, ఐఎమ్ లర్నింగ్ ఫ్రమ్ దట్. ఐఎమ్ బెస్ట్ పెయింటర్, గోల్డ్ మెడల్ ఫోటో కూడా వేసుకుంది. సో ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. పిక్చర్స్ పెట్టింది. లేనివి ఐఎమ్ ఏ గ్రేట్ డాక్టర్ సర్వింగ్ ద కమ్యూనిటీ అని పెట్టుకుంది. ఇప్పుడు కొందరు మధ్యలో నీల్ డౌన్, ఒక బ్యాచ్ నీల్ డౌన్, నువ్వు నీల్ డౌన్ చేస్తే కనబడవు, నువ్వు నించో. ఓకే రామ్మా, ముందుకు రామ్మా. ఓకే రెడీయా?
ఎస్. సో చాలామంది నాకు ఇందాక కూడా చూపించారు, వాళ్ళు బయో బ్రేక్లో ఉన్నారు ఇంకా. సో విల్ టేక్ ఎనదర్ ఫోటో ఆఫ్టర్ లంచ్, నో వర్రీస్. ఇప్పుడు ఉన్న వాళ్ళు తీసేసుకుందాం. ఓకే, సో కిందకెళ్ళి గ్రూప్స్లో 13, 14, 15 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఇక్కడ గ్రూప్ చేయాలి. 10, 11, 12 ఇక్కడ, బిలో 10 అక్కడ. ఓకే అమ్మా, అలా సర్కిల్స్ చేయించండి. వెళ్దాం. వాలంటీర్స్ ప్లీజ్ హెల్ప్ ద చిల్డ్రన్. 13, 14, 15 ఇక్కడ, 10, 11, 12 ఇక్కడ, బిలో 10 అక్కడ. ఫస్ట్ చేతులు పట్టుకొని నిలబడమనండి, అప్పుడు సర్కిల్ అయ్యా కూర్చోబెడితే ఈజీ. శివ, మీరు బిలో 10కి వెళ్ళండి. ఇద్దరు మేడములు పెట్టేసి అప్పుడు మీరు ఇక్కడ కుదురుగా. మేడం, ఎందుకు అంత డిస్కషన్? వాళ్ళ గ్రూప్లోకి వెళ్ళనియండి. నా పేరు గీతా శుభశ్రీ అండి. నేను అమలాపురం నుంచి వచ్చానండి. మా అమ్మాయి అంటే ఎక్కువగా ఎవరితోటి కలవదు, అందుకని తీసుకొచ్చానమాట. కానీ ఫస్ట్ రోజు కలవలేదు, కానీ తర్వాత 2 రోజులు చాలా బాగా కలిసిపోయింది. చాలా ఎంతో హ్యాపీగా ఉంది. దాన్ని చూసి నాకు చాలా ఆనందం వేసింది. తర్వాత మెడిటేషన్ కూడా చేస్తానమ్మా ఇంటికి వెళ్ళాక అని చెప్పింది. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంట్లో రోజు మెడిటేషన్ చేయమంటాను, కానీ అప్పుడప్పుడు చేస్తుంది, ఎక్కువ చేయదు. కానీ ఇక్కడికి వచ్చాక డైలీ మెడిటేషన్ నీతో పాటు చేస్తానమ్మా అని చెప్పింది. నాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత వ్యవసాయం చేయించారు కదా, అప్పుడు దాని మొహం చూస్తే చాలా ఆనందం వేసింది. వచ్చి అమ్మ తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర మొక్కలు నాటుదామమ్మా, మనం కూడా చేద్దామమ్మా అని చెప్పింది. సరేనమ్మా చేద్దాం అన్నాను. నేను కూడా న్యూట్రిషన్ గారి దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నానండి. నేను కూడా ఒక డెసిషన్ తీసుకున్నాను, పాల పదార్థాలు ఇంక తీసుకోకూడదు అనే డెసిషన్ తీసుకున్నాను ఈ రోజు నుంచి. ఓకే మేడం. అదే నాకు ఇక్కడ పద్ధతులన్నీ చాలా బాగా నచ్చాయండి. ఏంటంటే మనం సర్వీస్ చేయడం, అందరినీ ఫ్రెండ్లీగా తీసుకోవడం, ఇదంతా చాలా బాగా నచ్చింది నాకు. చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళ పాప ఏం నేర్చుకుంది, మేడంకి ఏం నచ్చింది, ఆవిడేమీ మార్చుకున్నారు. సో ఇంకా కూడా మీరు డీటెయిల్గా చక్కగా చెప్పాలి. మేడం ఒక పాయింట్ చెప్పారు, ఇంటి దగ్గర నేను చేయమంటే చేయదు, ఇప్పుడు చక్కగా చేసింది, నిర్ణయం తీసుకుందని. పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. అంటే వాళ్ళతో సమవయస్కులు ఎప్పుడైతే అన్నీ చేస్తారో వాళ్ళు కూడా త్వరగా నేర్చుకుంటారు. ఈ క్యాంపుల్లో జరిగే గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ వయసు వాళ్ళు ఏదైతే అన్నీ చేస్తున్నారో వాళ్ళని చూసి వీళ్ళు కూడా ఈజీగా ఇన్స్పిరేషన్ అవుతారు. బాల వికాస్ క్యాంపులకు వచ్చాక ఆ పిల్లలందరికీ మనం భగవద్గీత నేర్పిస్తాం, మినిమం సంగీతం, ఇంకా మన రెగ్యులర్ బాల వికాస్లో అయితే వాళ్ళకి ఏదో ఒక పాట కూడా నేర్పిస్తాం. చాలామంది పిల్లలు మళ్ళీ డయాస్ మీదకి వెళ్ళి పెర్ఫార్మెన్స్ అలా. ఆ పేరెంట్స్ వచ్చి అడిగేవాళ్ళు, ఇటు మావోడే గొంతిప్ప పాడాడా అండి, వీడేసిన డ్రాయింగ్ అయినా నిజంగానా, మీ వాలంటీర్లు ఎవరైనా వేసేసారా అని. అంటే వాళ్ళకి నమ్మకం లేదు వాళ్ళ పిల్లల మీద. ఏంటంటే వీడు 10 నిమిషాలు కుదురుగా కూర్చోడండి, వీడు వేసాడంటే నమ్మలేకపోతున్నాం. అక్కడ చూడండి, మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, మామూలు అప్పుడు మనం ఎన్ని అంటున్నాం, సైలెంట్గా వాళ్ళు వెనక చేసుకుంటున్నారు లేదా. వాళ్ళు ఒకరిని చూసి ఒకరు ఆటోమేటిక్గా ఒక్కసారి మనకు అలా కనిపిస్తారు అంతే. అలవాటు చేస్తే హాయిగా వాళ్ళదైన ఒక ప్రపంచంలో ఇప్పుడు వాళ్ళకి ఎంత ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్, అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది. దాని మీద వాళ్ళు అటెన్షన్ ఉండడం వల్ల హాయిగా వాళ్ళదైన ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు, మనదైన ప్రపంచంలో మనం ఉన్నాం. ఇంటికి వెళ్ళాక కూడా మీరు ఇలానే వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. ఇక్కడ ఆర్ట్ బాగా వేసారా, సంగీతం ఏదైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా, డ్యాన్స్ ఏదన్నా, దాంట్లో మనం ట్రైనింగ్ ఇప్పిద్దాం. ఆమె థామస్ అల్వా ఎడిసన్ మదరు హోమ్ స్కూల్ పాఠాలే చెప్పేసింది మొత్తం చేసి, ఆయన ఒక సైంటిస్ట్ చేసింది. మరి మన పిల్లలకు ఒక కోచింగ్ మనం ఏదైనా ఇప్పించలేమా, వాళ్ళతో పాటు మనము డ్రాయింగ్ కూర్చోలేమా, అన్నీ అవుతుంది. నేను ఒక మదర్ అడిగారు, దానికి కూడా ఇప్పుడే చెప్తాను. వాడు ఎక్కడ కుదురుగా కూర్చోడండి, టీవీ కూడా ఛానల్స్ మారుస్తాడు, ఆట కూడా ఒకటి ఆడడు, కళ్ళల్లో కళ్ళిపడి, అది ADHD అంటారు, అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని. వాళ్ళు దేని మీద దృష్టి ఉంచలేరు అనమాట. ఆ పిల్లలకి డ్రాయింగ్ బాగా నేర్పించడము, లేకపోతే ఏదైనా సంగీతం ఇన్స్ట్రుమెంటు, అంటే గంట సేపు 1 గంటన్నర కూర్చోబెట్టేది ఉంటే వాళ్ళ ఫోకస్ పెరుగుతుంది. సో ఇవన్నీ ఐడెంటిఫికేషన్ మీకు అవుతుంది.
నేను నా మదర్కి చెప్పాను కూడా, ఆవిడ ADHD చూపించాను తను ఎలాగ ఎక్కడ ఒక యాక్టివిటీలో ఉండలేకపోతున్నాడు అనేది. అవును, ఆల్రెడీ ఆవిడ ఐడెంటిఫై చేసింది, మళ్ళీ మనం కూడా మరికొన్ని ఇక్కడ చెప్పాం. సో ఇట్లా రకరకాలుగా ఉపయోగపడతాయి ఈ క్యాంపులు. నెక్స్ట్ ఎవరు వచ్చి షేర్ చేస్తున్నారు? నెక్స్ట్ వస్తారు రండి మేడం గట్టిగా క్లాప్ చేద్దాం. సో మనము జాగ్రత్తగా ఈ స్టేజ్ ఫియర్ పోగొట్టుకొని మనల్ని మనం వ్యక్తపరచడం ఎప్పుడైతే నేర్చుకుంటామో పిల్లలు చేస్తే మనం ఎంత హ్యాపీ. నా పేరు సుమా అండి, మాది అమలాపురం. ముందుగా నా మొదటి గురువైన మా అమ్మగారికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పాలండి. ఎందుకంటే నేను ఎలా ఉన్నానంటే దానికి కారణం మా మమ్మీనే. పత్రి గారి వల్ల తెలుసు మాకు మెడిటేషన్ అదంతా, కానీ నాకు చెప్పింది అయితే మాత్రం నాకు మా మమ్మీనే. నేను ప్రెగ్నెన్సీ టైంలోనన్నా నేను ఎలా ఉండాలి అనేది, బేబీ ఎలా ఉండాలనేది, సో అవన్నీ కూడా నాకు మా మమ్మీనే టీచ్ చేసేవారు. ఇప్పటికీ పిల్లల విషయంలో చాలా వరకు అమ్మ చెప్తూ ఉంటారు నాకు. నేను అవ్యక్త వాళ్ళ మదర్నండి. చాలా 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 ప్రౌడ్గా అనిపిస్తుంది. అండ్ ఇంత బుడ్డిగా ఉంది, అప్పుడే అవ్యక్త వాళ్ళ మదర్ లాగా అని అనిపించేలా చేసేస్తుంది అది. యాక్చువల్గా నేను కొంచెం నాకు ఇంత స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలి, ఇలా అందరికీ చెప్పేది నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. నా వరకు ఇది పిల్లలకి చెప్పేదే ఉంటుంది. అంటే నాకు ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకుంటా అంటే నేను చెప్తాను. నా అంతటి నేను వెళ్ళి చెప్పాలంటే నేను అంత ఇంట్రెస్ట్ చూపించను. మా పాప అన్నిట్లోనే ఇంట్రెస్ట్గా ఉంటుంది, ముందు వెళ్తుంది, అన్నీ చెప్తుంది. సో దానివల్ల నేను కొంచెం ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి మా కారణం. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపించలేదండి నేను సమ్మర్ క్యాంప్. ఇంట్రెస్ట్ చూపించలేదండి ఎందుకంటే నాకు బాబుకి 4 years. మా పాప అలౌడ్ కానీ బాబు అలౌడ్ కాదు. సో మళ్ళీ ఇక్కడ ఈ ప్రాబ్లం అవుతుంది ఎందుకులే అన్నట్టు నేను లైట్ తీసుకున్నాను. కానీ అమ్మ వెళ్దాం 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 అంటే వచ్చాము ఇక్కడికి. వాడు అంత కొంచెం కంఫర్ట్ జోన్లో ఉంటాడు. వాడు బాగుండాలన్న దాంతో నేను మార్చుకున్నాను. నేను మా పాప ఎక్కడన్నా సరే అడ్జస్ట్ అయిపోతుంది, వాడి కొంచెం ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చాక నాకు చాలా బాగా అనిపించింది. వాడు చాలా చాలా బాగున్నాడు. అస్సలు అదే ఇక్కడ కూర్చునేవాడు, ఫ్రంట్లోనే కూర్చునేవాడు వాడు కూడా. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా నాకు లాస్ట్ మినిట్లో నాకు కొంచెం బీపీ అది హై అయిపోయిందండి. మెడిటేషన్ చేసి చాలా డెలివరీ 2 days ముందు మెడిటేషన్ ఎక్కువ చేసి దాన్ని నార్మల్ అయింది. నాకు చేయడం వల్లే నాకు నార్మల్ అయిందండి. సో నేను లోపల బాగా మోటివేట్ చేసుకుని లోపల ఫస్ట్ నుంచి చెప్పేదాన్ని నేను బేబీకి, అమ్మ నాకు నార్మల్ డెలివరీ అవ్వాలి, నువ్వు నాకు చాలా హెల్ప్ చేయాలి నార్మల్ డెలివరీ అవ్వటానికి అని చెప్తూ ఉండేదాన్ని. కానీ లాస్ట్లో నాకు కొంచెం బీపీ హై అయింది. సో అది మన ఫుడ్ చేంజెస్లో వల్ల కూడా ఉంటుంది కదా. కానీ మెడిటేషన్ చేస్తూ నేను దాన్ని నార్మల్ చేసుకున్నానండి. అండ్ పొట్టలో ఉన్నప్పుడు కూడా బేబీకి అవి చెప్తూ ఉండేదాన్ని. నా పిల్లలు నాకు ఎలా ఉండాలనేది కూడా లోపల టీచ్ చేసేదాన్ని. అండ్ స్లీప్ టాక్ మేడం అన్నారు కదా, నేను అది ఇచ్చేదాన్ని అండి మా పిల్లలకి. ఇప్పటికీ ఇస్తాను. నాకు వాళ్ళది ఏదైనా నాకు నచ్చకపోతే అది స్లీప్ టాక్లోనే ఇస్తాను నేను. వాళ్ళు అవుతారు, చేంజ్ అవుతారు. నేను పర్సనల్గా అది నేను ఎక్స్పీరియన్స్ చేసింది. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్న మదర్స్ ఉన్నారు. స్లీప్ టాక్ అనేది చాలా ఇంపాక్ట్ ఉంటుందండి పిల్లల్లో స్లీప్ టాక్ ఇవ్వడం వల్ల. అదే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా ఈ సమ్మర్ క్యాంపుకి రావాలని చెప్పేసి నేను ఎక్కడో వాట్సాప్ గ్రూపుల్లో చూసా. అంటే ఇక్కడ యాక్చువల్గా నాకు ఎవ్వరూ తెలీదు ఆల్మోస్ట్, అంటే ఎవరో తెలియదు. బట్ కానీ ఇక్కడికి నేను చాలామంది తెలిసిపోయింది.
దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ. అండ్ మేడం అండ్ ఇక్కడ ఆర్గనైజ్ చేసే కమిటీ అంటే కొంచెం ఎక్కువ చెప్తాను ఏమనుకంటే, ఎందుకంటే నేను ప్రతి పాయింట్ని అబ్జర్వ్ చేశాను. ఏంటి ఎంత వందనంగా అంటే ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఎంత కృతజ్ఞతగా థ్యాంక్ఫుల్గా చేస్తున్నారంటే సర్వీసు. వాళ్ళు ఎక్కడ కూడా నేను అనేది లేదు. ఇక్కడ ఇది మనది, నాది మనది కూడా కాదు, నా ఈవెంట్ అని ఎవ్వరు కాళ్ళు సైలెంట్గా సర్వీస్ చేసుకెళ్తున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అంటే అటెండర్ దగ్గర నుంచి అంటే ఆల్మోస్ట్ లీస్ట్ వర్క్ అంటే బాత్రూమ్స్ కడిగే వ్యక్తి దగ్గర నుంచి భోజనాలు వండే వాళ్ళ దగ్గర నుంచి లాస్ట్ పర్సన్ వరకు కెమెరామ్యాన్, ఎలక్ట్రీషియన్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పేరు నా మేడంతో సహా అందరికీ కూడా ఫస్ట్ కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ కోర్సు చాలా చిన్నదిగా మీకు అనిపించినప్పటికీ కూడా నేను ఒక ప్రొఫెసర్గా చెప్తున్నాను. నేను యాక్చువల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీ శ్రీయారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్గా చేస్తాను. ఈసీ డిపార్ట్మెంట్ అండి, అసోసియేట్ ప్రొఫెసర్ని ఇప్పుడు అసిస్టెంట్గా చేస్తున్నాను. సో నేను ఎనాలిసిస్ చేసి చూశాను. ఎందుకంటే మేడం మనం సబ్జెక్ట్ చెప్పారండి, వాటర్ మీద చెప్పారండి సబ్జెక్టు. అది సబ్జెక్టు ఒక రీసెర్చ్ అంటే R&D అండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. పిహెచ్డి వాళ్ళకి ఇచ్చే టీచింగ్ సబ్జెక్ట్ని ఎంత చిన్నపిల్లలకి చాలా సింపుల్ వేలో వీడియో రూపంలో ఇచ్చేసారండి. అది చాలా చూడటానికి చాలా సింపుల్గా ఉండొచ్చు. అది ఒక పేపర్ మనం జర్నల్ పబ్లిష్ చేయాలంటే ₹1,00,000 నుంచి మినిమం 15,000 నుంచి ₹1,00,000 అవుతుందండి ఆ పేపర్స్ పబ్లిష్ చేసినప్పుడు. అవన్నీ ఏంటంటే మాకు తెలుసు, ఎందుకంటే యాజ్ ఏ ప్రొఫెసర్ ఫీల్డ్లో మేము ఉన్నాం కాబట్టి. అది కూడా 1 year 2 years పడుతుందండి. సో ఆ పేపర్ థీము అది పబ్లిష్ అయిపోయిన తర్వాత వచ్చిన రిజల్ట్ని కన్క్లూజన్ మనకి వీడియో రూపంలో చూపించారు. ఇది నిజంగా మనం క్లాప్స్ కొట్టాల్సిందో కాదో మీరు ఆలోచించండి. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ యొక్క ఫీల్ నేను నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాను. మా బాబుని జాయిన్ చేసింది కదా, నేను నేర్చుకున్నాను. ఇక్కడ రిజిస్టర్ అవ్వడానికి కూడా నేను చాలా తంటాలు పడే నేను రిజిస్టర్ అయ్యాను. అంటే ఎందుకంటే ఆ మేడం ఫోన్ చేసి ఈ మేడం ఫోన్ చేశారు, ఆ మేడం ఫోన్ చేసి ఏ మేడం ఫోన్ చేశారో కూడా నాకు తెలియదు. ఫైనల్గా నన్ను గ్రూప్లో యాడ్ చేశారు, మా మిస్సెస్ని యాడ్ చేయమని యాడ్ చేశారు. జాయిన్ అయ్యాం, మేము వచ్చాం. మా అబ్బాయి పెద్ద బాబు జతిర్ అని చెప్పేసి ఇక్కడ మీకు కొంతమంది తెలిసే ఉంటుంది. మొన్న ఎన్ఆర్లో ఫస్ట్ వాడి ఎక్స్పీరియన్స్ క్లేతో అదే మట్టితో చేయమన్నప్పుడు వాడికి ఎన్ఆర్లో ఏది అనిపిస్తే అది చెయ్యమ్మా. సో నేను ఇక్కడే ఉన్నాను, మా బాబు కూడా ఇక్కడే ఉంటాడు. మీకు ఎవరికి కూడా తెలియదు, ఎందుకంటే అంతలా వాలంటరీ చేయాలని చెప్పేసి మేడం దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే మనం వాలంటరీ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా కనిపించకూడదు, అది నీది నాది అనేది మేడం నుంచి చూసి నేర్చుకున్నాను. అంటే పత్రిజీ గారి దగ్గర నుంచి మేడం గారు నేర్చుకున్నారు, మేడం గారి దగ్గర నుంచి ఇక్కడ ఈ ప్రెమిసెస్లో నేను నేర్చుకున్నాను, అందుకని చేశాను. సో మీకు ఆల్మోస్ట్ ఎవరికి కూడా తెలియదు. సో అందువల్ల ఎందుకంటే చాలా లక్షల వాల్యుబుల్ సబ్జెక్ట్ అండి ఇది. సో 3 days ఉంది అని నేను చాలా ఫీల్ అవుతున్నాను. అంటే ఇఫ్ ఇట్ ఈస్ పాల్పూజుల్ అయితే కృష్ణవేణి మేడం గారికి ఎస్పెషల్లీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఆ కోర్స్ ఆ రోజున ఆవిడని ఫోర్స్ చేసి ఆయన మేడం వచ్చి చెప్పకపోతే ఈరోజు మా బాబు నేర్చుకునేవాడు కాదు. అంటే మా బాబే కాదు, మీ పిల్లలు ఎవరు కూడా నేర్చుకునేవాళ్ళు కాదు. సో ఎవరు నేర్చుకునేవాళ్ళు. సో మరి అంటే మన కోనసీమకి జిల్లా ఇప్పుడు ఒక టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, ఆ పీపుల్ని మనం తీసుకురావాలి కదా మన ఏరియాకి. అలాగే ఎంత పిరమిడ్ మనం తయారు చేసిన పిరమిడ్ డొనేట్ చేసిన పీపుల్ అందరికీ కూడా పేరున మళ్ళీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అంటే ఇక్కడ నేను యోగాలోనండి. సో మేడం కెన్ ఐ కంటిన్యూ? నేను యోగాలో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానండి. SSY సిద్ధ సమాధి యోగ, RSV కోల్, AMC అడ్వాన్స్డ్ మెడిటేషన్ కోర్సు, నెక్స్ట్ BST భావ సమాధి యోగ, ఫైనల్ అడ్వాన్స్డ్ మెడిటేషన్ యోగా 2. ఇన్ 19 yearsలో నాకు ఇవన్నీ కంప్లీటెడ్ అయిపోయినాయండి. సో ఆ తర్వాత ఫర్దర్గా నేనే టీచర్ ట్రైనింగ్కి వెళ్ళలేదు, కారణం చెప్తున్నా. సో అక్కడ నేను ఏదైతే నేర్చుకున్నానో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే నేనేదో గొప్పది అక్కడ ఏదైతే నేర్చుకున్నానో ఆ జ్ఞానాన్ని మొత్తం ఈ 3 రోజుల్లో మ్యాక్సిమం ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ సబ్జెక్ట్ని ఇక్కడ పీపుల్ అందించారు. ఇంకా ఎక్కువే, ఎందుకంటే నాకు సంగీతం రాదు. ఇక్కడ నేను కొంత సంగీతం నేర్చుకున్నా, సంగీతం కూడా నేర్పారు, సంగీతం నేర్పారు. అక్కడ మేము ఫార్మింగ్ చేయలే, ఇక్కడ ఫార్మింగ్ నేర్పారు. మీకు అక్కడ మేము మట్టితో ఆడుకోవాలా, కాకపోతే కొన్ని వేరే వర్క్స్ చేశారు అదే టైప్. మరి ఇక్కడ వాళ్ళు అది చేసుకున్నారు, డ్రాయింగ్, చిత్రలేఖనం అన్నీ కలిపి. ఐ థింక్ నా ఇమాజినరీ ఏం చెప్తున్నారంటే రాబోయే రోజుల్లో నేను పైన కింగ్ ఛాంబర్కి వెళ్ళి సామాన్ చేసి పైనుంచి చూస్తే ఇక్కడ రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన యూనివర్సిటీ వస్తుందని నాకు అనిపిస్తుంది. ఒక అద్భుతమైన యూనివర్సిటీ కనబడుతుంది నాకు. ఆ యూనివర్సిటీలో మేడము వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్
పీపుల్గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అందులో నేను కూడా వన్ ఆఫ్ ది భాగం అవడం. ఎందుకంటే ఎవరైతే ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మీ పిల్లలు ఇక్కడికి నా ఇన్నర్ కనిపించింది, నా ఎక్స్పీరియన్స్. మీ పిల్లలు ఇక్కడ వర్క్ చేస్తున్నారంటే ఆ యూనివర్సిటీలో హయ్యెస్ట్ పెయిడ్ శాలరీ తీసుకుంటూ ప్రపంచానికి జ్ఞానానికి అందించడానికి మనకి పాసిబిలిటీ ఉంది. అంత ఏరియా ఉంది, అంత స్పేస్ ఉంది, అంత ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా అంత క్రియేట్ చేశారు సార్. ఇది దీని ఏంటంటే క్రిస్టల్ పిరమిడ్స్, మెకాబా పిరమిడ్స్, రకరకాల పిరమిడ్స్ అన్నీ ఎన్నో కనబడుతున్నాయి. సో దాని అన్నిటికీ నేను ఆన్సర్ నేను చెప్పలేను. అంటే ఫైనల్గా కన్క్లూజన్గా ఏమిటంటే మేము నేర్చుకున్న కోర్సులో ఫస్ట్ ప్రతి ఒక్కరికి కూడా అన్నమయ కోసం శుద్ధి అవుతుంది, నెక్స్ట్ ప్రాణమయ కోసం, మూడోది మనోమయ కోసం, నాలుగవది విజ్ఞానమయ కోసం, ఐదవది ఆనందమయ కోసం, ఆరోది ఆధ్యాత్మిక కోసం. ఈ 6 కోసాలను ఇక్కడ శుద్ధి చేశారు. ఎలాగో సింపుల్గా చెప్పేస్తున్నానండి. అన్నమయ కోసం ఎంత ఫుడ్ ఎంత పరిశుభ్రంగా ఎంత మంచి భావనతో పెడుతున్నారో చూశారు కదా. అలాగే ప్రకృతి శాసించిన ఫుడ్ పెట్టేదాన్ని అది తింటే అన్నమయ కోసం శుద్ధి అవుతుంది. సో అవన్నీ కూడా ఇక్కడ శుద్ధి అయినాయి. అవునా కదా? మనకి ఎలా పెడుతున్నారు ఫుడ్? ప్రేమతో ఆనందంగా చాలా చక్కగా ఒక లైన్ బై సిస్టమేటిక్గా పెడుతున్నారు. అలాగే రా ఫుడ్ కూడా అందించారు మనకి, అంటే ప్రకృతి సాధించిన ఫుడ్. వాడి పళ్ళు అందించారు, క్యారెట్ అందించారు, వెజిటేబుల్స్ అందించారు. సో అది అన్నమయ కోసం శుద్ధి. రెండోది ప్రాణమయ కోసం. మనకి ఎప్పుడూ కూడా మనం దేంతో కనెక్ట్ అయి ఉన్నారు? ప్రాణమయ, మన శ్వాసతో కనెక్ట్ అయి ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ కుక్క 10 ఏళ్ళు 7 ఏళ్ళు 5 ఏళ్ళు జీవిస్తుంది. ఎందుకంటే ఆ కుక్క ఏమిటో అని చెప్పేసి అది శ్వాస తక్కువ శ్వాసలు తీసుకుంటుంది. సో ఆ శ్వాస టెక్నిక్ని మన శ్వాసను ఎలా అంటే ఇన్హలేషన్ ఎగ్జలేషన్ కరెక్ట్గా ఉండేలాగా మనకే ఆ ప్రాణాయామాన్ని జరిగేది మన మెడిటేషన్లో ప్రాణమయ కోశాన్ని శుభ్రం చేశారు. మూడోది మనోమయ కోసం. ఎప్పుడైతే న్యూట్రల్ స్టేట్కి తీసుకెళ్తున్నారు అంటే నీ ఇన్నర్తో కనెక్ట్ అవుతున్నారు, అది కూడా మన మెడిటేషన్లో ప్రాణమయ కోశాన్ని మనోమయ కోశాన్ని రెండింటినీ శుద్ధి చేపిస్తున్నారు. ఇదంతా మేము ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో నేర్చుకున్న కోర్సు మొత్తం ఇక్కడ మీకు జరుగుతుందా లేదో చూసుకొని పరిశీలించుకోండి. నాలుగోది విజ్ఞానమయ కోసం. విజ్ఞానమయ కోసం మంచి మంచి కథలు చెప్తున్నారు, మంచి మంచి సబ్జెక్ట్ చెప్తున్నారు. ఏం చదవాలి, ఏ బుక్ చదవాలి, వాళ్ళ ఇన్స్పైరింగ్ స్టోరీస్, సత్యన సాంగత్యం, అలా గేమ్స్ ఆడించాం. గేమ్స్ ద్వారా లెర్నింగ్ నేర్పడం, కోఆర్డినేషన్ నేర్పడం. సో అంటే ఒక గేమ్ ద్వారానో, ఒక కథ ద్వారానో, ఒక భగవద్గీత ద్వారా, ఒక సంగీతం ద్వారా. నిజంగా కిందకి సంగీతం మేడం చెప్పారు, ఆ మేడం పేరు సంగీతం మేడం అని పెట్టుకున్నాను నేను. సో కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయండి. ఎందుకంటే ఈ ఏజ్లో కూడా ఆ సంగీతం అబ్బాయి ఎంత తక్కువ టైంలో ఎంత ఫాస్ట్ లెర్నర్స్ చూసారా. అసలు నేనైతే గ్రాస్ చేయలేదు, నేను 3వ టైంలో గ్రాస్ చేశాను, వాళ్ళు ఫస్ట్ టైంలోనే గ్రాస్ చేశారు. అంటే అవన్నీ కూడా మనకి జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మన స్కూల్లో కార్పొరేట్ కాలేజీల్లో దొరకట్లేదండి. టు బీ ఫ్రాంక్గా చెప్తున్నాను, యాజ్ ఏ ప్రొఫెసర్గా దొరకట్లేదు, అందట్లేదు. అలాంటి విలువైన జ్ఞానాన్ని మనకి 3 డేస్లో అందించడం. రాబోయే రోజుల్లో ఇంకా కృష్ణవేణి మేడం లాంటి వారు, ఈ మేడం లాంటి వాళ్ళు. ఆ విజ్ఞానమయ కోసం పూర్తయింది ఇక్కడికి. లాస్ట్ ఫైనల్గా వచ్చేసరికి ఆనందమయ కోసం. ఇవన్నీ ఎప్పుడైతే శుద్ధి అయితే మీ అందరికీ ఆనందంగా ఉందా లేదా చెప్పండి. ఈ క్లాస్ మీ పిల్లలు చేశారని కానీ నేను చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటే క్లాప్స్ కొట్టి చూపించాలి నాకు, లేకపోతే రైజ్ యువర్ హ్యాండ్స్. ఏ రకంగానే మీకు కృతజ్ఞత తెలుపుకోవాలి. ఇక ఫైనల్గా వచ్చేసరికి ఇవన్నీ కూడా ఎందుకంటే మీ ఆధ్యాత్మికంగా ఉన్నది. అంటే గత జన్మ సంస్కారాలు, కార్మిక్ ప్యాటర్న్స్ అవన్నీ కూడా శుద్ధి అయిపోతున్నాయి. ఎప్పుడైతే నువ్వు ఆనందంగా ఉంటున్నావు సదా శుద్ధితో అవుతున్నాయి. నువ్వు విశ్వానికి నువ్వు అందించే వ్యక్తిగా ఎలా తయారు చేస్తున్నారు? ఎంతసేపు దేశం నాకేమివ్వాలి, ప్రపంచం నాకేమే, విశ్వం నాకేం అంటే ఆలోచిస్తున్నావే తప్పితే ఇక్కడ ఏమొస్తావు, నేను ఏమివ్వగలను, నా పిల్లవాడు ఏమివ్వగలడు విత్ ఎలాగా ఒక ఓషో రజనీష్ చెప్పిన హయ్యెస్ట్ ప్యాకేజెస్ శాలరీస్తో మనం తీసుకుంటాం. అంటే భౌతికంగా బాగుంటూ, ఆధ్యాత్మికంగా ఉంటూ, ఆనందంగా ఉంటూ, ఆరోగ్యంగా ఉంటూ. ఇదేగా మనిషికి కావాల్సింది. నీకు 1000 కోట్లు వచ్చినాయి, 1,00,000 కోట్లు వచ్చినాయి, అయినా నీకు కావాల్సింది ఏంటి? ఆనందం. ఇంకేం కావాలి? ఆరోగ్యం. అలాగే నువ్వు ఆధ్యాత్మికంగా అంటే స్పిరిచువల్గా ఎదగాలి, 10 మందిని చేయాలి, ఎదిగే కొద్దీ వదగాలని చెప్పి అంటారు. సో అలాంటి విలువలన్నీ కూడా నేను తెలుసుకుంటూ నాతో పాటు మా బాబు కూడా తెలుసుకోవడం జరిగింది. వాడికి క్లే చేసినప్పుడు ఇన్నర్ కనెక్టివిటీలో మేడం చెప్పారనమాట. నేను ఇన్ని కోర్సులు చేశాను అంటే నాకు తెలీదు, ఇన్ని క్యాంపులు చేసిన క్యాంపులో ఇన్నర్ కనెక్టివిటీలో వాడికి ఫేస్ వచ్చింది. ఏదైతే ఫేస్ వచ్చిందో ఆ ఫేస్ మాత్రమే నేను చేశానని చెప్పి అన్నాడు. సో వాడు కూడా అలా కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి అది చాలా మంచిగా ఉంది. అంటే ఫైనల్గా ఏంటంటే ఇందాక మేడం చెప్పారు, మేము చిన్నప్పటి నుంచి అదే ధ్యానంలోనే ఉన్నారు. అలాగే నేను 19 నుంచి నేర్చుకున్నాను కాబట్టి నాకు వచ్చే భార్య కూడా అలాగే ఉండాలని చెప్పేసి అలాగే సాధన చేయడం జరిగింది. లక్కీగా అలాంటి భార్య జరిగింది, పిల్లలు కూడా అలా అద్భుతమైన వచ్చేది. అలాగే ధ్యాన శ్రీమంతం చేసాం. అలాగే మీకు అందరికీ చాలామంది ధ్యాన శ్రీమంతం చేయడం, గోమాత, భూమాత,
ప్రకృతి మాతతో పంచభూతాలతో కనెక్ట్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా గోసేవ గోవింద సేవ భూమాతతో కనెక్ట్ అయ్యి ఉంటే సో అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి చెప్తున్నాను. ఇక్కడ మీ యొక్క మీటింగ్లో నేను చెప్పే విధానంలో కానీ స్పీడ్ కానీ అయ్యి ఉంటే అర్థం పోయినా లేకపోతే పొరపాటుగా చెప్పున్నా సరే దాన్ని మరింత సరి చేసుకొని ఇంకా నీట్గా మీకు ప్రజెంట్ చేయగలనని చెప్తున్నాను. ఇక రాబోయే రోజుల్లో మేడం చేసి ఏదైనా ప్రోగ్రాంలో ఉంటే ఫ్యూచర్ టెక్నాలజీ పిల్లలు ఏం నేర్చుకోవాలి, క్వాంటమ్ టెక్నాలజీ ఫైనల్గా కొంచెం చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ వచ్చే క్వాంటమ్ టెక్నాలజీ, దట్ క్వాంటమ్ టెక్నాలజీ ఈజ్ లింక్డ్ విత్ సేతు టెక్నాలజీ. అప్పుడు సేతు విజ్ఞానం అనే కాన్సెప్ట్ ఉందండి. ఆ బుక్స్ చదివాను, ఆ కాన్సెప్ట్ చెప్పాను. ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీతో డెవలప్ అయి ఉన్నాయండి. సో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ అయితే అవి ఎలాగా ఏంటన్నది ఇన్ ఫ్యూచర్ మనం చూద్దాం. ఒక వర్క్షాప్ అది ఏదన్నది అది మేడం పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పిల్లలకి సేతు విజ్ఞానం చదవాలి. క్వాంటమ్ కంప్యూటర్ వస్తుంది, ఇప్పుడు అయిపోయింది, సూపర్ కంప్యూటర్ అయిపోయింది. ఏముంది? క్వాంటమ్ కంప్యూటర్ ఉంది. ఆ క్వాంటమ్ కంప్యూటర్ నీకు తెలియాలి అంటే దాని మీద నాలెడ్జ్ మన యొక్క వేదాల్లో నుంచి సేతు విజ్ఞానంలో ఉంది. ఆ సేతు విజ్ఞానం సబ్జెక్టు, సేతు విజ్ఞానం బుక్స్ కొనండి, సేతు విజ్ఞానం సబ్జెక్ట్ చదవండి. క్వాంటమ్ టెక్నాలజీ చాలా ఈజీగా అర్థమవుతుంది మీ పిల్లలకి, క్వాంటమ్ కంప్యూటర్ కూడా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఖాళీలో ఉంటున్నామండి. నేను సార్ శ్రీయారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను, ఏలూరు అండి. మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్ హెచ్ఓడి సార్ కూడా ఇస్కాన్ డివోటీ, ఆయన కూడా నాకు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. సో ఆయన దగ్గర నుంచి కూడా నేర్చుకుని మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. ఆయన పేరు తేజోమూర్తి ప్రభు సార్. ఈ మధ్యన ఆయన 7 రోజులు సప్తాహాల ప్రోగ్రాం ఒకటి పెట్టి చేశారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అదే ఇవి కూడా మనం సార్ చాలా బాగా చెప్పారు. మనకు సమయం తక్కువ ఉంది, క్యాంప్ వరకు మనం మాట్లాడదాము. ఈ క్యాంప్లో మనం ఏం నేర్చుకున్నాము, ఎంత చక్కగా సార్ దగ్గర అంటే అవన్నీ ఆయన చేశారు కాబట్టి అద్భుతంగా ఇవన్నీ అందరికీ వెళ్ళాలని అన్నీ షేర్ చేసుకున్నారు. ఈ క్యాంప్కి మనం ఎలా వచ్చాము, మనం ఏం నేర్చుకున్నాం, పిల్లలు ఏం నేర్చుకున్నారు, ఇక్కడ ఈ వశిష్ఠ గౌతమి క్షేత్రంలో మనకి ఇంత అనుభవాలు పొందాము, దాని గురించి మనం షేర్ చేసుకుందాం. ఓకే, ముందుగా అందరికీ నమస్కారం అండి. మాది జొన్నాడ, నా పేరు అమ్ము అండి. నేను ఈ క్యాంపుకి రావడానికి ముందు జేతవన్ వెళ్దాం అనుకున్నామండి క్యాంపుకి, కానీ అది కొన్ని కారణాల వల్ల వెళ్ళలేదు. మేము ఎంత గట్టిగా స్ట్రాంగ్గా అనుకున్నామన్నది కృష్ణవేణి మేడం గారు ఫ్లైయర్ పెట్టినప్పుడు నాకు అర్థమైంది. మేము అక్కడికి వెళ్ళడానికి మిస్ అయ్యామని చాలా బాధపడ్డాను. మా అమ్మాయికి చెప్పాను తీసుకెళ్తాను అని, కానీ తీసుకెళ్ళలేదు. కానీ నేను చేసే పనికి ప్రకృతి ఇలా ఇక్కడికి పంపించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి ప్రకృతి మాతకి. ఇక్కడికి వచ్చి మా పిల్లలు నేర్చుకున్నది ఏంటి అంటే అండి, మా అమ్మాయి కొంచెం అంటే ప్రతిదానికి కనెక్ట్ అవ్వదు, ఎక్కువ కూర్చుని ఉంటుంది, కొంచెం కనెక్టివిటీ తక్కువ, కానీ చెప్తే చేస్తుందండి. కానీ ఇక్కడికి వచ్చాక ఏది కూడా నేను చెప్పలేదు. వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా తన్ని ఏది కూడా నేను చెప్పలేదు, తనంతటా తనే అన్నీ చేసుకుంటుంది. మా అబ్బాయి కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడండి. అన్నిటిలోనే కూడా అమ్మ అమ్మ అంటాడు, కానీ దేనికి కూడా నా దగ్గరికి రాలేదు. అన్నీ కూడా తనకు తనే చేసుకున్నాడు. కానీ ఇక్కడ చేసే ప్రతి పని కూడా చాలా చాలా బాగా నచ్చిందండి. హృదయపూర్వకంగా చెప్తున్నాను మేడంకి కృతజ్ఞతలు మేడం, చాలా చాలా థ్యాంక్ యూ. కృష్ణవేణి మేడం గారికి కూడా హృదయపూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ అవకాశాన్ని నాకు అందించిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయాలి అందరూ కూడా. అసలు ఒక రిలయబుల్ వాలంటీర్ అంటే మేడం. భోజనం దగ్గర కానీ అక్కడ కానీ ఉదయం మనము పిల్లలకి వెజిటబుల్ సలాడ్ కానీ ఇన్సైడ్ ఇక్కడ గ్రూపులు చేసే దగ్గర కానీ కంప్లీట్గా మేడం ట్యూన్ అయిపోయారు. సో బాల వికాస్కి మీరు ఎప్పుడు సపోర్ట్ చేయాలి. బాల వికాస్ కోర్ గ్రూప్ వాలంటీర్స్లో మీరు కూడా ఒకరు మాకు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే పిల్లల ఎనర్జీని తట్టుకొని అర్థం చేసుకొని వాళ్ళకి ఆ ప్రేమగా ఇష్టంగా చేయడం అనేది గొప్ప విషయం. మామూలుగా మనము బెదిరింపుతోనో మిగతా వాళ్ళకి టీచ్ చేసినట్టు కాదు. వాళ్ళకి చాలా ఎనర్జీ ఉంటుంది పిల్లలకి. ఆ ఎనర్జీని మనం మొబిలైజ్ చేయాలి, పాజిటివ్గా ఛానలైజ్ చేయాలి, వాళ్ళు వేరేగా వాడుకున్నా. సో దానికి మనం ఇన్ని యాక్టివిటీ చూడండి. మామూలుగా మనం ఒకటి చేసి అలసిపోయామంటాం. ఫస్ట్ డే జర్నీలు చేసి వచ్చి ఎంత లెందీ యాక్టివిటీస్ ఎన్ని పెట్టినా ఇంకా వాళ్ళు రెడీగా ఉన్నారు తీసుకోవడానికి. నిన్న మనం బోటుకి వెళ్ళొచ్చి అందరూ అక్కడ స్నానాలు చేసేది, వాళ్ళు మళ్ళీ నైట్ డ్యాన్స్కి రెడీ, ఇంకా ఏదైనా క్లాస్ చెప్తారని అడిగారు కొందరు పిల్లలు వచ్చి. సో వాళ్ళ ఎనర్జీ అది. రాత్రంతా మనకు పవర్ లేదు, ఏదైనా మార్నింగ్ మెడిటేషన్కి నేను అనుకున్నా
వీళ్ళు ఏమన్నా ఒక అరగంట గంట లేట్ వస్తారా అలా అని. సరే చూద్దాం, వాళ్ళంతలో వాళ్ళ పాప నేను కూడా అనుకున్నాం టైమింగ్స్ ఏమైనా మారుస్తావా అమ్మ అని అడిగారు పాప. చూద్దాం నాన్న, మార్నింగ్ వాళ్ళు మంచి ఎనర్జీ బాల్స్ కదా, వాళ్ళు వచ్చేస్తే ఓకే, మనం ఎందుకు మార్చాలి, ఒక పూట కూడా మెడిటేషన్ మిస్ అవ్వద్దని చక్కగా హ్యాపీగా వచ్చి చూశాను. లేచిపోయి వీళ్ళు ఫ్రెష్ అవుతున్నారు, ఇంక ఇలా వెళ్ళి నేను కూడా రెడీ అయ్యాను. 5 నుంచే మళ్ళీ వచ్చి వాళ్ళు ధ్యానాన్ని కూర్చున్నారు. ఎవరో కొంతమంది పిల్లలు లేటుగా వచ్చి జాయిన్ అయ్యారు, మ్యాక్సిమం వచ్చేసారు. అది వాళ్ళ ఎనర్జీ. పేరెంట్సే లేటుగా వచ్చారు, మీరు గమనించారా? పిల్లలందరూ వచ్చేసారు వాళ్ళు. సో పిల్లలు అంత ఎనర్జీ ఉంటుంది, వాళ్ళకి ఒకసారి ఇష్టపడేటట్టు మనం చేస్తే చాలా చక్కగా నేర్చుకుంటారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ హూ వాంట్ టు షేర్? మేడం టీచింగ్ ఎలా ఉందంటే చాలా 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 పర్ఫెక్ట్గా, ఎంత క్లియర్గా, ఎంత ఎక్స్ప్లెయిన్గా చెప్పారంటే పిల్లలకే కాదు పెద్దోళ్ళు కూడా మారిపోయారు. అంత అంటే పిల్లలు 2-3 సార్లు చెప్పాలి, కానీ మనం చెప్పే విధానం ఏంటంటే మేడం చెప్పింది ఒక్కసారే వాళ్ళు బ్రెయిన్కి తీసేసుకున్నారు. అంత బాగా కనెక్ట్ అయ్యేలా చెప్పారు. చాలా 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 థ్యాంక్ యూ మేడం.